మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీ జిమ్మిక్కులు, మీ నాటకాలు, మీ చిత్ర విచిత్ర వేషాలు, మీ మోసాలు ఏవి కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ రెండు పార్టీలను ఓడిస్తారు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలోనూ గెలుస్తాము. అద్భుతమైనటువంటి మెజార్టీతో దేశంలో నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతారు. ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు రెండు పార్టీలు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇప్పుడున్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కోటేసినా, బీఆర్ఎస్ పార్టీ కోటేసినా ఆ ఓటు మూసీ నదిలో వేసినట్టే. రాహుల్ గాంధీని నమ్ముకొని ఓట్లేస్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. మధ్యలో ముంచేస్తాడు ఆయన. వాళ్ళకున్నటువంటి 40 స్థానాలు కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు గెలుస్తాం బీజేపీ. కర్ణాటకలో ఇప్పుడున్న సీట్ల కంటే ఇంకో 2 సీట్లు ఎక్కువ గెలుస్తాం. తెలంగాణలో ఇప్పుడున్న 4 సీట్లకు అదనంగా డబుల్ డిజిట్లో ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ సీటు, ఓవైసీ సీటును కూడా సవాల్ చేస్తూ ఆ సీట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవడం కోసమే పోటీ చేస్తున్నాం. కాబట్టి తెలంగాణలో ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. పూర్తిగా మా శక్తిని కేంద్రీకరించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలలో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచినా తెలంగాణ నుంచి, లేకపోతే ఒక్క సీటు బీఆర్ఎస్ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. ఒక్క సీటు బీఆర్ఎస్ కు రాకపోయినా, కాంగ్రెస్ కు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కానీ దేశంలో ఒక బలమైన నాయకత్వం, ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం, దేశాన్ని ముందుకు నడిపించే ధైర్యం గల నాయకత్వం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. అది నరేంద్ర మోడీ గారు ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దేశానిది, గెలుపు ప్రజలది, గెలుపు భారతీయ జనతా పార్టీది, గెలుపు నరేంద్ర మోడీ గారిది. రాష్ట్ర ప్రభుత్వము అది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అది రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు సిబిఐ దర్యాప్తు కోరితే, ఈవెన్ మేము ఇంకొక ముందుకు వెళ్ళాను ఒక మాట, ఈవెన్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టులో పిల్ వేసి హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు కూడా చేయించవచ్చు. రాష్ట్ర హైకోర్టు నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు చేస్తే సిబిఐ నేరుగా హైకోర్టుకు రోజువారీ నివేదిక ఇస్తుంది. కాబట్టి దానికి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మేము ఇంతకుముందే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా లేకుండే మొన్న కాన్స్టిట్యూట్ చేశాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత. అది కూడా కారణము కేసీఆర్ గారే. అది సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసు ఉండగా ట్రిబ్యునల్ చేయడానికి వీలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పదే ముఖ్యమంత్రి గారి ఉత్తర్వులు రాసి మీరు సుప్రీంకోర్టులో కేసు విడ్రా చేసుకోండి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ మేము కాన్స్టిట్యూట్ చేస్తామని. ఈరోజు మొన్న ఎన్నికలకు ముందు ఆయన విడ్రా చేసుకుంటే మేము కూడా ప్రధానమంత్రితో మాట్లాడి ఆ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా మేము కాన్స్టిట్యూట్ చేశాం. పూర్తిగా 2 రాష్ట్రాలు కూడా ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించి సామరస్యంగా చర్చించుకొని సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. రాజకీయాలు ఎందుకై పొత్తులు ఏముండవు. ఇక్కడ ఆ రాష్ట్రం గురించి నేను చెప్పను.
మన రాష్ట్రం గురించి చెప్తాను, మన తెలంగాణ గురించి. ఈ రాష్ట్రంలో పొత్తులు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు కమలం పువ్వు గుర్తు మీద భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే పోటీ చేస్తారు.